కూర్చోవాలి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి మీరు అందరూ కూర్చోవాలి అక్క కూర్చోండి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి దయచేసి సీట్లలో కూర్చోవాలి ఎవరు వేదిక దగ్గర ఉండదు దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి అందరు వెనక్కి వెళ్ళాలి బైసాబ్ దయచేసి కూర్చోపో దయచేసి లేడీస్ కు సీట్లు ఇవ్వండి దయచేసి లేడీస్ కు సీట్లు ఇవ్వండి బాబు ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి బైసాబ్ అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి ఎక్కడ వాళ్ళు అక్కడ సీట్లు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి ఈ ముందట ఎవరు నిలబడద్దు తమ్ముడు దయచేసి అందరు కూర్చోండి ఎవరు వేదిక అందరు వెనుక సీట్లు ఉన్నాయి కూర్చోవాలి దయచేసి ఇప్పుడు సందీప్ గారు ఒక పాట పాడతాడు తర్వాత మౌనం పాటించిన తర్వాత కార్యక్రమం అన్నా దయచేసి తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ నివాళులు అర్పించుకుందాం ఈ పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ హలో చెక్ మానిటర్ సౌండ్ బాబు ఈ డోర్ పెట్టేసి వెనక నుంచి రమ్మని అందరినీ సంతోష్ రెడ్డి మీరు అందరూ పోయి ఎంత కూర్చోండి కుర్చీలు ఉన్నాయి ఇక్కడ ఎవరు నిలబడద్దు పదండి ప్లీజ్ ఇక్కడ ఉండే తమ్ముళ్ళు అందరూ వెనుక పదండి ప్లీజ్ వెనక్కి పోవాలి మసీవుద్దీన్ బయట ఆగే బయట ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం लेवाला बेटा ఏమనుకోవద్దు ఇక యాదగిరి आप भी भैया లక్ష్మారెడ్డి టెంపుల్ రా పైకి రా ఏమనుకోవద్దు ఇక ప్లీజ్ కూర్చోండి బాబు వెనుక చైర్లు ఉన్నాయి రా భయ్ ఇట్లా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లా ఉండాలి రే ఉప్పల్ టీం అంతా కూడా ఇక్కడ నిలబడద్దు బిడ్డ వెనుకకు పోవాలి ఇట్లా చేయొద్దు మీరు కదలాలి సోమిరెడ్డి మీరు ఆ డోర్లో నిలబడద్దు వెనుకకు బాండి బాలరెడ్డి కుమార్ భాయ్ మంచి వెనుక కూర్చోండి मसी भाई इधर बैठो आगे बैठो कुर्सी में सेट कर लो తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి అమరవీరులకు ఒక్క నిమిషం అందరూ దయచేసి లేచి మౌనం పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మౌనం తర్వాత తెలంగాణ రాష్ట్ర అమరవీరుల పాట ఉంటుంది జోహార్ తెలంగాణ అమరవీరులకు పెడతా ఆగండి జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ సాధిస్తాం మన వీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హలో హలో వీరుల్లారా వీరావనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా వీరుల్లారా వీరావనితల్లారా
తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నువ్వే చాటి నెత్తురు చిమ్మినారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారులకు కైరణముల ఒరిగినారా అందరు చెప్పండి పట్టాలి తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరవీరుల్ని యాదు చేసుకుంటున్నారు గట్టిగా చెప్పండి ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాలా యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాలా కథన రంగమున కాలు దోవినై ఉయ్యాలో ఉయ్యాలా పులుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వలవల్లారా తంగడి పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతులారా ఆడల్లారా రాలిపోయినారా మాతారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అడుగుల కలిసి మాలో చేరినారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారున మూకై నడముల ఒరిగినారా అందరూ గట్టిగా చెప్పండి అందరూ చప్పట్లు కొట్టాలి ఆకాశ గంగా పాలధారలై ఉయ్యాలో ఉయ్యాలా పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాలా అరుగుత కాడు పేర్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాలా కంచములోన మెతుకులు మీరై ఉయ్యాలో ఉయ్యాలా ఉద్యమాడుగుల వడి వడి మీరై పిడుగుల వడిలా ఉప్పర మీరై అన్నల్లారా ఓ సెల్లెల్లారా అన్నల్లారా ఓ సెల్లెల్లారా ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారుల మూకై రణముల ఒరిగినారా మా అమ్మారుల మూకై రణముల ఒరిగినారా మన అమ్మారుల మూకై రణముల ఒరిగినారా మన అమ్మారుల మూకై రణముల ఒరిగినారా జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ అన్నా ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర నిలబడినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చోవాలి దయచేసి ప్లీజ్ వెనక చైర్స్ ఉన్నాయి చాలా మెయిన్ డోర్ దగ్గర నిలబడినటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ పల్లెలల్ల పొద్దే బడిసెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణకే తెలంగాణ పల్లెలల్ల పొద్దే బడిసెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే కేసీఆరునే నగదారిలో తెలంగాణలో నగదారిలో ఆ పొద్దు ఎవరంటే కేసీఆరునే నగదారిలో తెలంగాణలో నగదారిలో పోరు కొమ్మకిల మీద మన జెండా ఎగిరినట్టు మన జెండా ఎగిరినట్టు మన జెండా అగో ఎగిరినట్టు ఆరు మంది కొత్త రంగులు పూసినట్టు కొత్త రంగులు పూసినట్టు తారకులు ఊసినట్టు ఇలా బోరు కళ్ళు చుట్టూ కోట గొడవలు నాటినట్లు గోడలు దాటినట్టు గోడలు దాటినట్టు బల 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 హో! అమరుల స్తూపాల నుండి కాంతి జిమ్మిన నగారిలో తెలంగాణలో నగదారిలో తెలంగాణ పల్లెలల్ల పొద్దే బడిసెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణలో శ్రీరామసాగరము శివమెత్తి ఆడినట్లు శివమెత్తి ఆడినట్టు శివమెత్తి ఆడినట్టు పల్లి ఎల్లంపల్లి మత్తడి బడి దునికినట్లు మత్తడి బడి దునికినట్టు మత్తడి బడి దునికినట్టు దూరాల దేవదూల దుమ్ముదాములాడినట్లు దుమ్ముదాములాడినట్టు దుమ్ముదాములాడినట్టు బల 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 హో! అమరుల స్తూపాల నుండి కాంతి జిమ్మెన నగదారిలో తెలంగాణలో నగదారిలో తెలంగాణ పల్లెలల్ల పొద్దే బడిసెనో నగదారిలో పోరు నడిపెనో తెలంగాణలో
ఈ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు వివేకన్న, కుత్బుల్లాపూర్ ప్రస్తుత శాసనసభ్యుడు సారియన్న, హ్యాట్రిక్ ఎమ్మెల్యే హైయెస్ట్ మెజార్టీ వివేకన్నకు సారియన్న అన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలుపుతూ సభని నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, మన యొక్క శాసన మండలిలో మన పార్టీ లీడర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, అదేవిధంగా పెద్దలు హరీష్ రావు గారు సీనియర్ ఉద్యమకారులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సబితా ఇంద్రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి యొక్క పువ్వాడ అజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ రవిచంద్ర గారు, అందరికీ కూడా ఇంకా వినోద్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సురభి వాణిదేవి గారు, సునీతక్క గారు, బుటా గోపాల్ గారు, మా యొక్క నియోజకవర్గ కాలేరు వెంకటేష్ గారు, మన అంబర్పేట ఎమ్మెల్యే, అందరికీ కూడా పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికీ స్వాగతం సుస్వాగతం. దయచేసి అందరూ కూడా మరి సభ మనకి పెద్దలందరూ కూడా మాట్లాడదు కాబట్టి వాళ్ళందరూ కూడా సందేశం మనం జాగ్రత్త వినాలి కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూర్చోవాలని వెనక మనకు చక్కగా ప్లేస్ ఉంది కాబట్టి దయచేసి సహకరించాలి. మరి మొదట ఈ సమావేశం కొనసాగే ముందు మన పెద్దలు కేసీఆర్ గారికి 2001 నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసేటువంటి అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మరి ముందు నుంచి కూడా కేసీఆర్ గారితో ఉండి మరి ముందుకు వచ్చినటువంటి నాయకుడు మన పెద్దలు వినోద్ కుమార్ గారిని తన యొక్క సందేశం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి నేటికి 11 సంవత్సరాలు అంటే ఏర్పడి ఒక అపాయింటెడ్ డేట్గా మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ దినోత్సవాన్ని చాలా గొప్పగా వైభవంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీస్లో పెద్దలు మధుసూదనాచారి గారు జెండా ఆవిష్కరిస్తూ, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరించినటువంటి మన మిత్రులు హరీష్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, హలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక చరిత్రలో ముఖ్యంగా భారత ఉపఖండంలో ఒక గొప్ప ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ. 2001లో గులాబీ జెండా ఆవిష్కరించినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఆవిష్కరించే సందర్భంలో మరి కొంతమంది మిత్రులం ఆ రోజు ఎందుకు తెలంగాణ, దేనికోసం తెలంగాణ, తెలంగాణ ఉద్యమము దేనికోసం అనే దానిపైన లోతుగా దాదాపు ఒక సంవత్సరాల కాలం పాటు పరిశీలించి ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ 1969లో చాలా గొప్ప ఉద్యమం వచ్చి 360 మంది విద్యార్థులు బలిదానమైనరు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిండ్రు, పార్లమెంటుకు పంపించిండ్రు తెలంగాణ ప్రజలు. అయినా తెలంగాణ రాష్ట్రం రాలేదు. కాబట్టి ఆపవే రామరామ్ గారు, ఎందుకు ఎట్లా ఏ విధంగా సాధించాలనే దానిపైన మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన విధానం. నేను చెప్తున్నాను, చాలామంది కొంతమంది వ్యక్తులు గొప్ప నాయకుల పేరు ఆలోచన విధానం అంటారు కదా. నేను ఈరోజు చెప్పదలుచుకున్న కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఈరోజు తెలంగాణను
సాధించింది. పెద్దలకు అందరికీ తెలుసు ఏ విధంగా తెలంగాణ రావాలి అనేది లోతుగా పరిశీలించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3లో ఉన్నటువంటి పొందపరిచినటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఆకలింపు చేసుకొని ఈ గులాబీ జెండా పుట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిష్కరించిన తెల్లారే పత్రికలు ప్రముఖంగా రాసినాయి, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని. ఇది రాజకీయ పబ్బం కొరకు కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి కూడా కించపరిచింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వచ్చేది కాదు సచ్చేది కాదన్నాం. కానీ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన కష్టపడి తెలంగాణ ఉద్యమం నేను ఇక్కడ మీకు అందరికీ వివరించదలుచుకోలేదు, కానీ ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎందుకంటే కొత్త తరం వచ్చింది, నెమరు వేసుకోవాలి. ఆషామాషిగా రాలే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపట వారి ఆలోచన విధానం నేను మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాను. మావో ఆలోచన విధానం అని చెప్పి నక్సలైట్లు ఉద్యమించారు, గాంధీ ఆలోచన విధానం అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం అన్నారు. నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఇవాళ తెలంగాణ వచ్చింది. నోబడీ ప్రిడిక్టెడ్ తెలంగాణ ఈ విధంగా వస్తుందని చెప్పి. మేము 5 ఎంపీల పోయినాం ఢిల్లీకి 2004లో. 32 రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగినాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ద్వారా ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గరికి మేము 5 ఎంపీలను తిరిగి ఆ రోజు ఒప్పించి ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణ 2014లో తెలంగాణ ప్రజలు ఈ పుట్టిన బిడ్డ మీ చేతిలో ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టిండ్రు. ఆ పుట్టిన బిడ్డను మనం 10 సంవత్సరాలు పెంచి పోషించడం పెద్ద అయింది. మనకందరూ తెలుసు, మనందరం కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ. అడలసెన్స్ ఏజ్, ఏ వయసులో అయితే తప్పిదాలు జరుగుతాయో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఈరోజు తెలంగాణకు అదే గతి పట్టింది. ఇలా బిడ్డ తెలంగాణ బిడ్డ మరి మంచి వాళ్ళ చేతిలో లేదు. ఏ బిడ్డ అయితే కేసీఆర్ గారు పాలు దాగిచ్చి చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. 10 సంవత్సరాల తెలంగాణ ఇలా గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలోపట ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. పెద్దలు హరీష్ గారు మసులాచారి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఇలా దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకేసే సందర్భంలో ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యం లోపట ఇలా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. ప్రజాస్వామ్యం లోపల అధికార మార్పిడి జరగచ్చు, తప్పేం లేదు. కానీ ఏ వయసులో అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలో, మనం అందరం కూడా 10th పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం మన పిల్లలకి ఎంతైతే అవసరమో ఇప్పుడు ఆ వయసులో ఉంది మన తెలంగాణ. పరుగులు తీసేయవలసినటువంటి వయసులో దురదృష్టవశాత్తం దుర్మార్గుల చేతుల్లోకి పోయింది తెలంగాణ. నేను నొక్కి చెప్పదలుచుకున్నాను, ఇలా ఎటు పోయింది తెలంగాణ. ఇలా అప్పుల తెలంగాణ అంటున్నాడు, తెలంగాణ నాశనమైందని చెప్తున్నాడు, దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నాడు. ఈ విధంగా లేదు తెలంగాణ. హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేస్తున్నారు. నేను ఈరోజు ఈ దినోత్సవం నాడు మిత్రుల్ని కోరుతున్నాను, క్లుప్తంగా అయినా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప అడుగులేసిందో వారు చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నాను. చెప్పచ్చు, వారు చెప్తే బాగుంటుంది. ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దినాం. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ విధంగా మాట్లాడతానైతే నేను అనుకోలేదు. ఈ విధమైన పలుకులు ఈ విధంగా నా నోటి ద్వారా వస్తాయని చెప్పి నేను ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ 2001లో మేమందరం ఆలోచన చేసినప్పుడు సాధిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించుండు కేసీఆర్ గారు. గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాం, ముందుకు వెళ్తున్నాము. ఈరోజు మనం చాలా ఇబ్బందులు పెడుతున్నారు,
వాటన్నిటి కూడా ఛేదించుకుంటాం. నేను చెప్తున్నాను, చివరిగా ముగించే ముందు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొంతమందికి ఉద్యోగాల లోపల, కంపెనీ లోపల. మనది వాకిన్ గవర్నమెంట్, అవర్స్ ఈజ్ వాకిన్ గవర్నమెంట్. మనది గవర్నమెంట్లో అడుగులు వేస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది, వేదిక పైన చాలామంది మిత్రులు ఉన్నారు. మనం అందరం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి మనం శపథం చేద్దాం. వచ్చే 3 సంవత్సరాలు కష్టపడదాం. తెలంగాణ బిడ్డను మనం సాక్కోవాలి, మనం పెంచాలి, మనం పెద్దగా చేయాలి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుందాం. విశ్వాసంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. మన కార్యకర్తలకి, ప్రజలు కూడా నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గులాబీ జెండా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వినోదన్న. ఇప్పుడు గౌరవనీయులు, మరి ఐపీఎస్ అధికారిగా పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు, మరి 10 సంవత్సరాల గురుకుల పాఠశాల తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడంలో తనవంతు పాత్ర పోషించినటువంటి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తన ఒక అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. అందరికీ జై తెలంగాణ. వేదిక మీదున్న పెద్దలందరికీ, వేదిక కిందున్న పెద్దలందరికీ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గొప్పగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను 1-2 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది, ఇంత గొప్ప రాష్ట్రం కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు ఈరోజు దేశంలో గొప్ప రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం వెనక లక్షలాది మంది త్యాగం ఉంది, వేలాది మంది అమరవీరుల త్యాగం ఉన్నది. దయచేసి మనమందరం కూడా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. అమరవీరుల త్యాగాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్ ఆఫీసర్గా ఉద్యమం మలిదశలో ఉన్నప్పుడు సిరిపురం యాదయ్య త్యాగం, వేణుగోపాలరెడ్డి త్యాగం, ఇశాంత్ రెడ్డి త్యాగం, మరెందరో అమరవీరుల త్యాగాలను చూడడం, ఆ త్యాగాలు జరిగినప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలు హరీష్ రావు గారు, మరెందరో నాయకులు అక్కడికి వచ్చి మరి ఆ విద్యార్థుల శవాలను మోసిన ఏదైతే ఉందో ఆ పోరాటానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అయితే మిత్రులారా, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది, 11వ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పుడు. మరి కేసీఆర్ గారు తన ఆలోచన విధానంతో, అద్భుతమైన పరిపాలన సామర్థ్యంతో ప్రపంచ పటంలోనే తెలంగాణను పెట్టారు. మరి ఈరోజు ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకు దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఆ అమరవీరులకు ఈరోజు దేశంలోనే అత్యద్భుత కళాఖండంగా ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసిన సెక్రటరియట్ ముందు నిలబడే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. కేసీఆర్ గారు దేశంలోనే గొప్పగా పెట్టిన మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని అమరవీరులు కోల్పోయినారు. వాళ్ళ పిల్లలను ఈ గురుకులాల్లో చదివించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరాన్ని చూసే అవకాశం వాళ్ళు కోల్పోయినరు. ఆ నీళ్లు పారిన నీళ్ళలో మొలకెత్తిన విత్తనాలను తినే అదృష్టాన్ని ఆ అమరవీరులు కోల్పోయినరు. ఆ గొప్ప అదృష్టాన్ని మనందరికి ఇచ్చిందన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, చివరి పాయింట్ నేను ఒక్కటే చెప్తున్నప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, నేను మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఈరోజు అంత గొప్పగా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ద్రోహులు ఈరోజు మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో, దేశ విపణిలో తెలంగాణ తల్లి అంగాంగాన్ని తాకట్టు పెట్టే కుట్రను ఇవాళ కాంగ్రెసు ఇక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తూ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే కింద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మరి గోదావరి నలాలను తీసుకుపోయే బనకచెర్ల కుట్ర కానీ, ఇవన్నీ కుట్రలు మరి నేటికి నేడు మరి గురుకులాల్లో కేసీఆర్ గారు
ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులను మళ్ళీ టాయిలెట్లకే పరిమితం చేసే కుట్ర ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దీనందరం ఈరోజు సందర్భంగా మనం అందరం కూడా ప్రతినపూని ఈ కుట్రలను అడ్డుకోవాలంటే మనం అందరం కూడా గ్రామాన ఈ మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామాన పోయి ఈ కుట్రను బయట పెట్టినాడే మనం నిజంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడిచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అమరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళం అవుతామని చెప్తూ మరి అవకాశం నాకు ఇచ్చిన మరి సభాధ్యక్షుల వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారికి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన యొక్క హైదరాబాద్ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ గౌరీరావు అక్క సురభి వాణిదేవి గారిని మాట్లాడుతూ కొడతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. ముందుగా అందరికీ అన్న చెల్లెళ్ళకి, వేదిక మీద ఉన్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అమరవీరులు. ఈ ఉద్యమంలో సమిధలైన అనేక మహిళలు అలాగే యువత ఎంతోమంది సమిధలైనారు. వారందరికీ ముందుగా మనం తలుచుకుంటూ వాళ్ళకు జోహార్లు చెప్పుకుందాం. అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు వాళ్ళని ఎంత తలుచుకున్నా తక్కువే. అలాగే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తెలంగాణ తండ్రి, తెలంగాణ బాబు కేసీఆర్ గారు. ఆయన దీక్షతోనే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అనేక సార్లు మా జీవితకాలంలో విన్నాం, కథలుగా విన్నాం. చిన్నప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ళు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటున్నాం, మనకు తెలంగాణ రావాలి, మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలి అనే మాట. ఎప్పటి మాట? 1947 నుంచి. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ, అప్పుడు అంటే అర్స్వెల్ హైదరాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో కలిసి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17కి. అంటే దాదాపు 13-14 నెలల తర్వాత తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్గా అవతరించిందే కానీ తెలంగాణ మాత్రం మనం సాధించుకోలేకపోయినాం. అంతేకాదు 1969 నాకు చాలా బాగా జ్ఞాపకం. 69లో మేము అప్పుడే హై స్కూల్ విద్య కంప్లీట్ చేసుకొని కాలేజీల్లో అడుగుపెట్టుకున్న రోజులు. అప్పుడు కూడా గొప్ప నాయకులు, చాలా పెద్ద పేరు ప్రతిష్టలున్న తెలంగాణ నాయకులు మరి ఉద్యమాన్ని సృష్టించిన సెపరేట్ తెలంగాణ అంటూ. అప్పుడు కూడా మనం సాధించుకోలేము, ఇక సాధించలేము అని అనుకున్నాం మేము. మా జీవిత కాలంలో మా పెద్దవాళ్ళందరూ తెలంగాణ మనకు సెపరేట్ తెలంగాణ, మన రాష్ట్రాన్ని మనం ఏలుకునే తెలంగాణ ఇక రాదు, కలలు కనడం ఆపండి అనే స్థితిలో 2000లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆవిర్భవించిన సందర్భంగా చాలామంది ఇప్పటిదాకా వినోద్ గారు చెప్పినట్టుగా చాలామంది వెకిలి చేసినారు, ఎక్కడొస్తుంది తెలంగాణ, మీ భాష ఏంటి, మీ బయాస్ ఏంటి అన్నట్టుగా. చాలా నిరుత్సాహంగా ఉండేది. 2005 వరకల్లా మేము కూడా యాక్సెప్ట్ చేసినాం, ఇది తప్పకుండా సాధించగలము అందరం ఏకమైతే అని. మా ఆర్గనైజేషన్ ఎన్జిఓలో కూడా రహస్యంగా అనేక మీటింగ్స్ మా చైర్మన్ గారు, అప్పటి చైర్మన్ గారు కేశవులు గారు, కేవీ కేశవులు గారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మా దగ్గర కూడా చేసుకున్నాం. చాలా రహస్యంగా, అంటే ఏమైనా చేయాలి అంటే కూడా భయపడే రోజులు ఆ కాలం. తెలంగాణ అంటేనే భయపడే రోజులు, ఆ మాటనే నిషిద్ధమైన రోజులు అవి. సో అలా అనేకుల శ్రమ ఫలితంగా మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 10 సంవత్సరాలు మంచి బలమైన దిక్సూచి, ఒక బలమైన ఒక దివ్య శక్తిగా ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. దేశానికే ఒక దిక్సూచిగా కనిపించింది అనేక రంగాల్లో. కానీ దురదృష్టవశాత్తు ఇంకా మనం టీనేజ్లో అడుగు పెట్టకముందే 13 అంటే 13 ఇయర్స్ అంటే టీనేజ్లో అడుగు పెట్టకముందే మరి రాష్ట్రం ఇంకొకరి చేతిలోకి పోయింది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంత మంచి అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఇప్పుడు అప్పు పుట్టడం లేదు, అప్పు చేయడానికి కూడా డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తున్నారు.
ఎప్పుడైనా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో పెట్టుకుని మంచిగా మన క్రెడిబిలిటీ పెంచుకుంటూ పోవాలి, అంతేకాని నిరుత్సాహంగా ఉంటే అందరూ తలొక రాయి వేస్తారు. మరి అభివృద్ధి ప్రదంలో ఎలా నడిపించాలి అనే ఒక మరి తెలివి లేకనా మరి ఐ డోంట్ నో ఎందుకు ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా నిరుత్సాహకరం కలిగించే విషయం. మీరు వడ్లలో చూడండి, వడ్లన్నీ రోడ్ల మీద ఎన్ని ఉన్నాయో కొనలేకపోతున్నారు. దేంట్లో అభివృద్ధి లేదు. ఇంత అభివృద్ధి ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే దాన్ని సవ్యమైన మార్గంలో నడిపించడం చేతగాక మాకు అప్పు కూడా పుట్టడం లేదు, అప్పు కూడా ఏమైనా ఇవ్వడానికి లేదు, ఇది ఇంతే అని చెప్తున్నారు. ఇది సరి అయిన విషయం కాదు. ఏది ఏమైనా రాష్ట్ర సాధన చేసుకున్న ఈ రోజును అందరం మనం గుర్తుంచుకొని అదే స్ఫూర్తితో ఇంకా ముందుకు కదలాలి. మన కార్యకర్తలందరూ అందరం కూడా ఇంకా ముందుకు కదలాలనేది ఇలాంటి సెలబ్రేషన్స్ మనకు పనికొస్తాయంటూ మరీ మనం పూర్వులను అందరినీ గుర్తు చేసుకుంటూ నాయకులను అందరినీ గుర్తు చేసుకుంటూ మనం తలుచుకోవాల్సిన స్మరించుకోవాల్సిన మంచి రోజు ఇది. మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్ర గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈనాటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు వివేకానంద్ గారు, అన్న హరీష్ అన్న, మసూదనచారి గారు, పెద్దలు అజయ్ కుమార్ గారు, సబితక్క, సునీతా లక్ష్మారెడ్డి గారు, వాణీదేవి గారు, ప్రవీణ్ అన్న, అందరూ వేదిక మీద ఉన్న గోపాలన్న నుంచి వినోదన్న, రవీంద్రరావు గారు, లక్ష్మణ్, కాలేరు వెంకటేష్ అన్న గారు, ముందున్నటువంటి శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, ముందున్న మిత్రులందరూ కూడా, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు వినోదన్న గారు అందరూ చాలా చక్కగా వివరించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి అతి కొద్ది మందితో మాత్రమే పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆంధ్ర పాలకులు అవహేళన చేసిన మాట నిజంగా వాస్తవం. తెలంగాణ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా డెవలప్ అవుతుంది అని అన్నారు. కానీ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకొని ఉన్న కొద్ది మందితో మాత్రమే స్థాపించినటువంటి పార్టీ ఈ దేశంలో శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేసి మిలీనియం మార్చి నుంచి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న మాట నిజం. ఇది నిజం కాదా? ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గారు ఆనవాళ్ళు తుడిచేస్తామంటున్నారు. ఈరోజు పొద్దున్నే జెండా ఎగిరేసినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా తన మనసులోకి వచ్చి గుర్తుండి తీరాలి. ఏ రోజైనా జూన్ 2వ తారీఖు నాడు ఎవరు ఏ పార్టీ ఏ ప్రభుత్వాల అధికారం ఉన్నా కొన్ని 100 వేలేళ్ళు ఉన్నా కూడా తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సూర్య చంద్రులంత కాలం నిలిచిపోతుంది. ఇది ఎవరు తుడిచేయాలన్నా తుడిచేసే చరిత్ర కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి ఒక టార్చ్ బేర్ ఉద్యమకారులు పుడతారు. అదే మన అదృష్టం. కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ 70 ఏళ్ళ ఆకాంక్షలు తీర్చి నీళ్లు, నిధులు, నియామకాల కోసం పుట్టినటువంటి ఉద్యమాన్ని ఒడిసి పట్టుకొని తెలంగాణ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించారు అనంటే నేను పార్లమెంట్లో అక్కడ ఉన్నా నాకు చాలా గర్వకారణంగా ఉంది. నాకు అత్యద్భుతమైన గౌరవం కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డగా నాకు ఇచ్చి నన్ను గౌరవించారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. బీసీలందరం కూడా మనం ఖచ్చితంగా ఈ పార్టీని, ఈ గౌరవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సాధించినాక 11 ఏళ్లలో 10 ఏళ్లలో ఎట్లా అభివృద్ధి అయింది, 2014 ముందు ఎట్లా తెలంగాణ ఉండే, 14 తర్వాత ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఉండే, 24 ముందు ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఢిల్లీలో పాలించే ప్రజలు కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్తో పోటీ పడాలని చెప్పేసి పోటీలు పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడ స్కీమ్లే ఇంప్లిమెంట్ చేయాలని ఒకే ఒక ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, హర్ ఘర్ జల్ అనే స్కీమ్ పెట్టేది కూడా ఇక్కడ ఉదాహరణ కోసమే. ఇక్కడ ఉదాహరణ తీసుకునే తెలంగాణలోని హైదరాబాద్ అత్యంత ఒక డల్లాస్ సిటీ లాగా చేసి ఇవాళ డల్లాస్లో కూడా రజతోత్సవ సభ జరిపిస్తున్నారు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. పోయిన నెలలో 27వ తారీఖు నాడు మనం రజతోత్సవ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే లక్షలాది మంది గ్రౌండ్లో ఉండగా అనేక లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. ఆ ప్రోగ్రామును చూసి ప్రతిపక్ష పార్టీలన్నీ చెలించిపోయి వణికిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా
మనం కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన, సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణను కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను రక్షించేదే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్కటే ఉదాహరణ, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ ఎన్ని స్కీములు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎన్ని స్కీములు అమలు చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రాలలో పరిశీలించుకోవాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అవి గూగుల్లో కానీ నెట్లో కానీ ఎతికి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏ స్కీములు లేవు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా అన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారే, నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారే, ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారే. తెలంగాణ ఆకలి ఏందో, తెలంగాణ గోసేందో తెలిసింది కేసీఆర్ గారు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ చేశారు. ఒక దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల పాలన వెనక్కిపోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మన పార్టీని అధికారంలో తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ కష్టపడి అధికారం మళ్ళీ తెచ్చుకొని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ శుభాకాంక్షలతో జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రవీణ గారికి. అదేవిధంగా ఇప్పుడు మైనారిటీ నాయకుడు మాజీ శాసన మండలి సభ్యులు సలీం గారిని క్లుప్తంగా మాట్లాడుతూ కోరుతాను. जय तेलंगाना, केसीआर गारू नायकत्व। आज बहुत बड़ी खुशी का दिन है हमारे लिए, क्योंकि आंध्रा से तेलंगाना अलग होना कोई मजाक की बात नहीं है। क्योंकि हम भी 12-13 चीफ मिनिस्टरों को देखे हम, मगर केसीआर जैसा चीफ मिनिस्टर में आज तक नहीं देखा। क्योंकि जो जिद्दोजहद करके केसीआर साहब, हमारे हरीश राव साहब रात दिन एक करके जो है ना ये लोग तेलंगाना को हासिल जो करे हैं, कितनी भी तारीफ करे ये लोगों की कम है। क्योंकि आज न तो पहले आंध्रा वाले जो है ना पूरा आंध्रा को बिजनेस हो या एम्प्लॉइज हो पूरे अपने तेलंगाना वालों को बेरोजगार कर दिए थे। मगर चिन्ना रेड्डी वगैरह भी जो है ना कोशिश करे, चीफ मिनिस्टर जो चिन्ना रेड्डी साहब थे उन्होंने भी फेल हो गए, कई लोग फेल हो गए इसमें। मगर केसीआर साहब जो जिद्दोजहद करे, मैं उनकी कितनी भी तारीफ करा कम है। क्योंकि हमारे डाइस पे बैठे हमारे एमपी लोग, हमारे राज्यसभा के एमपी विनोद भाई और हमारे मल्ला रेड्डी साहब और हमारे जितने भी एमपी साहब हैं, मधुसूदन चारी साहब, हमारे चेयरमैन साहब, पूरे चेयरमैन माइनॉरिटी के, और मुट्टा गोपाल साहब, राहुल चंद्र सेक्रेटरी साहब, सावन कुमार साहब, जितने भी हमारे भाई लोग हैं और भी मेरे जितने कार्यकर्ता हैं, मैं इन लोगों से मैं गुजारिश कर रहा हूँ क्योंकि अपनी ये जिद्दोजहद जारी रखना है। क्योंकि थोड़े दिन की बात है, जल्द से जल्द अपनी गवर्नमेंट आएंगी इंशाअल्लाह ताला। अपन जो है ना अच्छे से जो ना काम करेंगे और नेक्स्ट चीफ मिनिस्टर केसीआर साहब बराबर बन के रहेंगे और हरीश राव साहब हम सब मिलके इनका साथ देंगे अपन। और अभी जो चल रहा देख रहे हैं अब गवर्नमेंट में क्या चल रहा, हटरा बोल के वो बोल के ये बोल के कई लोग आज परेशान है। आज गरीबी कितनी हो गई, आज हर कोई छोटे से छोटा बड़े से बड़ा आदमी भी आज परेशान है आज। क्योंकि केसीआर साहब की गवर्नमेंट में कोई भी परेशान नहीं था, हर कोई खुश थे, हर कोई हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई बोल के सब तरक्की कर रहे थे। आज तेलंगाना हमारा 20 साल पीछे होगा फिर केसीआर साहब हटते ही। क्योंकि केसीआर साहब एक सुलझे हुए चीफ मिनिस्टर थे, हिंदू मजहब को भी जानते थे, मुस्लिम को भी जानते थे, हर एक को सेकुलर चीफ मिनिस्टर बोले तो आज इंडिया में हमारे केसीआर साहब थे। एक गांधी का नाम था, उसके बाद में हमारे केसीआर साहब का नाम है। मैं केसीआर साहब को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ और हरीश भाई को भी और जितने मेरे डाइस पे बैठे मेरे भाइयों को, मेरे बहना जो भी आए हैं, मेरे कार्यकर्ता सबको मुबारक। థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మా పెద్ద మధుసూదన్ చారన్న గారు, అదే మాదిరిగా మా పెద్దలు గౌరవ మా హరీష్ అన్న గారు, మిగతా వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
మా ఎంపీలు, మాజీ ఎంపీలు, మా ఉద్యమకారులు, మా అదే ఎమ్మెల్సీ, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారం. తెలంగాణ ఉద్యమకారులతోటే వచ్చింది. అందులో ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్ని ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్కి పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించిండు. సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు. అసలు చూడు, ఎసుంటి తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదన్న లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము, ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇవాళ ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర ఇది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ, సిటీలో కానీ, ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు. మన రజోత్సవం సభకు ఎంత ఇవాళ పొద్దుగాల అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆరే కావాలని. అందరు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు ఈ 3 ఏళ్ళు. అందరికి అర్థమైపోయింది వాళ్ళు ఏమి ఇయ్యరు. పెద్ద ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు, కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు,
ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా అప్పుడు ఎవ్వరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండే అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది. మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. లీడరు మన తన లీడరు కొద్దిగా అటు ఇటు ఉన్నారు. మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి, నాయకుడు అంటే ఇట్లుండాలి, ప్రజలలో అంటే ఇట్లుండాలి. జర దండం పెట్టుకుంటూ పోండ్రి, ప్రౌడ్గా పోకుండ్రి. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్నీ గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు. తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ 3 ఏళ్ల లోపల సీఎం అవుతాడు. మనందరికీ కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితాయింద్ర రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులకి, సోదరిమణులకి, పత్రికా మీడియా సోదరులకి అందరికీ కూడా తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న అందరికీ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని ఉచ్చరిస్తే తెలంగాణ అనే పదాన్ని గతంలో 2000 సంవత్సరంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడేవాళ్ళు. అలాంటిది ఆ సమయంలో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ కేసీఆర్ గారికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు తెలంగాణ అనే పదం పలికినా మొదటగా మదిలో మెదిలేది ఎవరంటే కేసీఆర్ గారు. అవునన్నా కాదన్నా ఎవరెన్ని రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ పక్కన కేసీఆర్ అనే మనకు మెదులుతూ ఉంటుంది. ఆ రకంగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వేదిక మీద ఉన్న చాలామంది సోదరులు, ఉద్యమకారులందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆ రోజు పరోక్షంగా కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నట్టు ఎప్పుడు చెప్తుంటే హరీష్ రావు గారితో. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ప్రతిరోజు ఎక్కడ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడ ఎవరు పోతున్నారు, హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్తున్నారు, కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉద్యమం నడుస్తుంది అనే యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని నేను, ఎట్లా నడుస్తుందని. ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు, ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు ఈ 10 వద్దు, నేనుండి నా ఆడబిడ్డలను నేను కొట్టించడం ఏంటి అనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరిని ఆ రోజు పిలిచి మాట్లాడడం జరిగింది. కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడదాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క లాఠీ దెబ్బ కూడా పడడానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పునికిపుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు ఆ రోజు. సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేము అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేస్తాము అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపియక్క, కారం ఉంటే పంపి తింటానన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు. అది చాలా గొప్పతనం. 14F అని ఉండేది, 14F ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని ఒక ఉద్యమంలాగా తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి 14F తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు. అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు.
నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో ఆ రోజు నీమ్స్లో అందరూ చెప్తున్నారు, డాక్టర్స్ అందరు ఎవ్రీడే చూసే వాళ్ళం ఎట్లా ఉన్నారు ఏమున్నారు కేసీఆర్ గారు అన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, లాస్ట్ ప్రాణం పోయినా పర్లేదు అంటున్నారు, మీరెవరైనా ప్రభుత్వం నుండి వచ్చి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నన్నే పంపించారు కేసీఆర్ గారి దగ్గరికి. నేను కేశవరావు గారు ఇంకా కొంతమంది వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ మీద చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న మీరు విరమించండి నిరాహార దీక్ష అంటే, ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను, మీరు పైకి ఇన్ఫామ్ చేయండి, తెలంగాణ వస్తే చాలు, నాకు ఈ పార్టీ వద్దు, ఉద్యమం వద్దు, నాకు పేరు కూడా వద్దమ్మా, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలన్నారు. కానీ ఆ రోజు మళ్ళీ పోస్ట్పోన్ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ అని ఫామ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అస్సలు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు, అందరిని ఇన్వాల్వ్ చేశారు, అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి సకల జనులను అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోయిన సందర్భంలో చాలామంది అమరులు అయి ఉన్నారు. వాళ్ళందరి త్యాగం కూడా ఎప్పటికీ మర్చిపోము, ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. సో సకల జనుల సమ్మెను ఒకసారి చేసి సాగర హారం అని చేసినప్పుడు నిజంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు సాగర్ హారం పర్మిషన్ ఇద్దాం అనుకున్నప్పుడు చుక్కా రామయ్య గారు కానీ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ గారు కానీ చాలామంది సోదరులు మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదన్నప్పుడు తెలంగాణ వాదిగా నేను కొంచెం అడిగాను, పర్మిషన్ ఇవ్వండి అన్న, ఏం పర్వాలేదు స్మూత్గా చేసుకుంటారు అన్నప్పుడు ఎక్కడ చిన్న గొడవైనా నువ్వు రాజీనామా చేయాలమ్మా అన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని పోతే నిజంగానే ఆ రోజు ప్రోగ్రామ్ అయితే 11 గంటల వరకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా తెలంగాణ బిడ్డలు తెలంగాణ వాదులే ఉప్పెనలాగా ఉరికొస్తూ ఉంటే నిజంగా వణికిపోయినారు ఆ రోజున ప్రభుత్వం. ఆ రోజు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి గుర్తు చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజు చాలా సంతోషపడ్డాను. నిజంగానే చాలా గొప్పగా ఆ ఫీల్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. అదే కాకుండా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు నేను బాధపడ్డాను, ఎందుకంటే నేను అందులో నేను భాగస్వామ్యం కాలేకపోయానని. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మళ్ళీ నేను అడుగు పెడతాననే లెవెల్లో అనుకున్న సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలు నన్ను అక్కడ పంపించారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆరోటం చూశాను. ఒక 2 విషయాలే చెప్తాను. ఒకటి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టున్నారు కేసీఆర్ గారు, ఈరోజు దాన్ని ఎట్లాగో విఫల ప్రాజెక్ట్ అని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అదే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఒకరోజు కేసీఆర్ గారు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు చెరువులు కుంటలన్నీ నింపుకోవాలని చెప్తున్న సందర్భంలో నల్లగొండలో ఒక్క చెరువు నింపలేదని చెప్పేసి అక్కడున్న మంత్రి గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చెరువు నింపమని చెప్పినారు. ఆ సందర్భంలో ఒకటి అడిగా నేను, అన్న మీరు కాళేశ్వరం పూర్తి చేశారు, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తే బాగుండేదంటే ఆయన ఒకటే చెప్పారు, నాది ఒకటే కళ, పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు అందించగలుగుతారు, రైతన్నలందరూ సుఖంగా ఉంటారని ఒకే కళ నాది అని చెప్పినారు కేసీఆర్ గారు. నిజంగా అంత గొప్పగా ఆలోచించున్నారు, వారు నిజంగా మనసు పెట్టి పాలన చేస్తున్నారు. కేసీఆర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షణ మరొక్కసారి మనం అందరం అనుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు పెద్దలు మన యొక్క సీనియర్ నాయకులు అయినటువంటి పునా లక్ష్మయ్య గారు క్లుప్తంగా మాట్లాడాల్సి కోరుతాం. స్టార్ట్. ఈరోజే కాదు, ఎప్పుడైనా ఒక సిద్ధాంతానికి ఒక కార్యక్రమానికి పట్టుదలతో పనిచేసేటువంటి వ్యక్తుల ముందు నిలబడడం నాకు చాలా సంతోషం. ఇది గర్వంగా చెప్తున్నాను, మాట కోసమో ప్రచారం కోసమో కాదు. తెలంగాణ ఉద్యమం, ప్రపంచ చరిత్ర, దేశాల చరిత్ర, ఉద్యమాల చరిత్ర తెలియదు కాదు. ఉద్యమం ఒక్కరోజుతో లక్ష్యాన్ని సాధించలేదనేది మనం కళ్ళారా చూసాం, చూస్తున్నాం, చూడబోతాం కూడా. వాస్తవంగా లక్ష్యం చేరిన తర్వాత ఏం చేద్దామనేది ముఖ్యమైన అంశం. లక్ష్యం దేనికి, లక్ష్యం తర్వాత ఏంటి? ఈ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం మనం జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దయచేసి 2 నిమిషాలు అన్నారు, 2 నిమిషాలు 20 సెకండ్లు మాత్రమే.
200 సంవత్సరాలు నడిచింది. 200 సంవత్సరాలు నడిచింది. చివరికి గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆ చివరి 12 సంవత్సరాలు పోరాటం ఏదైతే ఉందో దేశాన్ని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్రం తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేక తెలంగాణ నినాదం 1955 నుంచి ఉన్న విశాలాంధ్రలో కలపొద్దనే నినాదం ఉన్నప్పటికీ కూడా చివరగా 2001 నుంచి కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమ కార్యక్రమమే 2 ఎంపీలు ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్న వాళ్ళు ఇయ్యలేకపోయినా వేరే దగ్గర ఇచ్చినా ఈ రాష్ట్రాన్ని సాధించడానికి కృషి చేసిన మహానుభావుడు పెద్ద మనిషి కేసీఆర్ గారు. మనం చరిత్రే, నేను చెప్పినా చరిత్ర, చెప్పకున్నా చరిత్రే. అందుకోసం ఈ సందర్భంగా కొంతమందిని ఉద్యమానికి సంబంధించిన వాళ్ళను గుర్తు చేసుకోవడం బాధ్యతగా నేను భావిస్తున్నాను. చాలామందికి తెలవకపోవచ్చు భూపతి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ ఏ గోపాలకృష్ణ 1969. ఇంకొక వ్యక్తి మొట్టమొదటి నిరాహార దీక్ష చేసిన వ్యక్తి అమర్నాథ్ 69 జనవరి 8న దాదాపు 14 రోజులు తర్వాత విరమింపజేశారు. అంటే ఇవన్నీ కూడా చరిత్రలో ఒక భాగం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. మాకు తెలుసు 55లో విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అని బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి చేసిన జ్ఞాపకాలు నా మదిలో ఇంకా ఉన్నాయి. ఆ రోజు సర్కార్ జిల్లాల నుంచి వచ్చిన టీచరు కామరాజర్ ఉండే మా చిన్న పల్లెటూరు కిలేషాపురం, వాళ్ళేమో వచ్చి ఇడ్లీ సాంబార్ తినేది. విశాలాంధ్ర వద్దు తెలంగాణ ముద్దు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలు ఆ రోజు నుంచి వచ్చినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అందుకే ఈ ప్రత్యేకత కేసీఆర్ గారికి మిగులుతుంది. కాదు, ఉద్యమం చేశాడు, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దేనికోసం పోరాటం చేశాడు? అధికారంలోకి వచ్చిన మొదటి 3 మాసాలలో ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సమాజంలోని వర్గాలను అర్థం చేసుకోవడానికి సకుటుంబ సర్వే చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఎందుకు? వాళ్లకు సరియైన అవకాశాలు కల్పించడానికి, ప్రభుత్వంలో బాధ్యులుగా చేయడానికి చేసే ప్రయత్నం. ఈరోజు అందరూ అందరూ అంటున్నారు కులగళ్ళు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. ఓట్లు వేసుకున్న తర్వాత చేసిన మనిషి గురించి మనం మాట్లాడకూడదా? ఇది ప్రారంభం కాదా? ఒక సూత్రధారి కాదా? ఇది పరిపాలన లోపల ఒక అంశంగా భావించాల్సిన అవసరం లేదా? ఇది సమాజం కోసం చేసే కృషి కాదా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక రెండవది, అవునా వచ్చింది అధికారం, రాజకీయాలు చేస్తాం, వచ్చిన తర్వాత ఏం చేసాం? ప్రపంచంలో ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, దేశంలోని ఏ రాష్ట్రమైనా సగటు ఆదాయం 3 అంతలు పెరిగింది ఉన్నదా? రాష్ట్ర స్థూల ఉత్పత్తి 3.5 రెట్లు పెరిగింది ఉన్నదా 10 సంవత్సరాలు? ఆహార ధాన్యాలు 68 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకు పెరిగింది చరిత్ర ఉందా? విద్యుత్తు వినియోగం ఇంత పెద్ద ఎత్తున దేశంలో మొదటి రాష్ట్రంగా పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉందా? అంటే అధికారం కోసం రాజకీయాలు చేశాం, వచ్చిన తర్వాత ఇచ్చేసాం. అదే కాకుండా ఎటువంటి మనిషి అండి కేసీఆర్ గారు? become emotional. Why not? We are a democratic country. We are following democracy. ఈ డెమోక్రసీలో, ఈ దేశ చరిత్రలో 14 పర్యాయాలు ప్రజల మన్నలను పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కేసీఆర్. ఇట్స్ నాట్ ఎ జోక్. చాలామంది చాలా రాశారు, నేను చెప్తే వాళ్ళు ఎవరు లేరు. ఆయనే ఉన్నాడు. బై ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యేది కావచ్చు, ఎంపీది కావచ్చు. అంటే ప్రజల మన్ననలు పొంది ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న కాకపోతే 1.8% డిఫరెన్స్, అంతే కదా. అంటే ఒక్క వ్యక్తి, అది కూడా 100% ఓటింగ్ ఉండదు కదా, 60-70%. 60-70%లో 1.8%. అంటే ఒక వ్యక్తి అక్కడ వేసిన ఇక్కడికి వేస్తే ఇవాళ మాట్లాడే మాటలు ఏది ఉండవు. అవునా కదా? ఇది రాజకీయాలు. ఏదేమైనా ఈ సందర్భంగా గర్వంగా ముందుకెళ్ళడానికి వారి స్ఫూర్తి, అంటే వారిచ్చిన మార్గం, వారు చూపిన కార్యక్రమాలు అవి కొనసాగించే విధంగా
మళ్ళీ మనం కంకణం కట్టుకుని తెలంగాణ గురించి మాట్లాడడం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ అవకాశం అవసరం ఉన్నా లేకపోయినా ఎవరికి అడ్డున్నా నేను ఎవరికి అడ్డు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ పురాల గారు. ఇప్పుడు గౌరవనీయులు మన యొక్క శాసన మండలిలో మరి మన పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మధుసూదనాచారి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం. సభా నిర్వాహకులు సోదరు శాసనసభ్యులు కేపీ వివేకానంద గారు, గౌరవనీయులు, ఉద్యమంలో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించిన మరో నాయకుడైనటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, గౌరవ వేదికను అలంకరించినటువంటి పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, వాణిదేవి గారు, తుల ఉమ్మ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మాజీ ఎమ్మెల్సీ మా సలీం భాయ్ సాబ్, మాజీ ప్రస్తుత శాసనసభ్యులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, ముఠా గోపాల్ గారు, పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు, దేవి ప్రసాద్ గారు, గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, రవి ఇందర్రావు ఎమ్మెల్సీ గారు, మా వదిరాజ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అన్న మల్లన్నకు, ఉర్రు తరూగించినటువంటి మల్లన్న గారికి, ఎమ్మెల్సీలకు, పార్టీ పెద్దలందరికీ, మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని కేసీఆర్ గారు ప్రారంభించే నాటికి దేశ స్వాతంత్రోద్యమం గురించి అప్పుడప్పుడు చదివిన సందర్భంలో ఆ కాలంలో మేము పుట్టి ఉంటే మేము కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటంలో పాల్గొని ఉండేవాళ్ళం అనేటువంటి భావన చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో కలుగుతుంది. మరి అటువంటి అపురూపమైనటువంటి అవకాశం తెలంగాణ రాదు, తెలంగాణ కాదు, తెలంగాణ అనకూడదు, తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి చరిత్రాత్మకమైనటువంటి ఆ ఉద్యమంలో మనందరినీ భాగస్వామిని మమేకం చేసినటువంటి కేసీఆర్ గారికి శిరస్సు వంచి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జూన్ 2 ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఈ సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఈ రోజుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే ఒకే వ్యక్తిలో అనేక రకాల పార్శ్వాలు, ప్రతి పార్శ్వం కూడా సక్సెస్ వైపు తీసుకుపోయేటువంటి గుణం, ఆ దక్షత కేసీఆర్ గారికే సాధ్యమైనటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారిలో ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను గమనించినటువంటి అంశాలు, ఆయనకు అటు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించాలనేటువంటి కసి, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా చేయాలనేటువంటి కసి. ఒక నాయకుడికి, అంటే విజనరీ అయినటువంటి నాయకుడికి ఉండేటువంటి అపురూప లక్షణాలు ఆయనతో కలిసి పనిచేసినటువంటి క్రమంలో నేను గమనించడం జరిగింది.
ఏ నాయకులలో కూడా లేనటువంటి ఈ అంశాలు కేసీఆర్ గారికి మాత్రమే పరితం. నేను ఇందాక మనవి చేసినట్టు అది కసి అందామా లేకపోతే తపన అందామా, కసి కానీ తపన కానీ సొంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటు పరిపాలనలో ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, పరిస్థితుల పట్ల, వనరుల పట్ల సంపూర్ణమైనటువంటి బహుశా ఈ దేశంలో మనమందరం పూజ్య నెహ్రూ గారి గురించి చదివినటువంటి సందర్భంలో ప్రపంచం గురించి వారికి ఎటువంటి అవగాహన ఉన్నదో ఆయన రాసినటువంటి పుస్తకాల ద్వారా వ్యక్తీకరిస్తే తెలంగాణ విషయంలో సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకటి కసి, రెండు అవగాహన, మూడు ఆత్మవిశ్వాసం. ఏమిటా ఆత్మవిశ్వాసం? ఎవరికైనా సాధ్యమేనా? ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. తెలంగాణలో రెండు బలమైనటువంటి పార్టీలు, చరిత్రలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించినటువంటి సందర్భాలను మనం చూసినాం. కానీ ఎక్కడో ఒక మూలన ఒక రాజకీయ పార్టీ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తే రాజకీయ శూన్యత లేని రోజులలో రెండు బలమైనటువంటి పార్టీలు, ఇద్దరు బలమైనటువంటి నాయకులు, రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలు, అంగబలం, అర్ధబలం, మీడియా బలం వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ అనేటువంటి పదం మీద ఒక రకమైనటువంటి నిషేధం కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో తానుగాక పట్టుమని 10 మంది తెలంగాణ కోసం ముందుకు రాలేనటువంటి పరిస్థితులలో జై తెలంగాణ అనేటువంటి నినాదం తీసుకొని ప్రతికూల పరిస్థితులలో ఆ అంశాన్ని ఎత్తుకోవడం జరిగింది. నేను తప్పకుండా దీన్ని సాకారం చేసి తీరుతా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో బయలుదేరడం ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. అటువంటి సమర్థత ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇన్ని గుణాలతో పాటు తను అనుకున్నది సాధించేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణ, అద్భుతమైనటువంటి వ్యూహరచన, శత్రువు దాడికి ప్రతిదాడి చేయగలిగినటువంటి నైపుణ్యం కేసీఆర్ గారిలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టే వీటన్నిటిని కలగలిపినటువంటి కేసీఆర్ గారికి అధికారం వారికి కట్టబెట్టబడితే ఎటువంటి తెలంగాణను ఆవిష్కరించిండో కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో రెండు పార్శ్వాలు, ఒకటి తెలంగాణ ఉద్యమాన్ని వారు నడిపించినటువంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటిది, తెలంగాణ రాష్ట్రాన్ని అనుకున్నటువంటి విధంగా దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఈనాడు జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు, బయట జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ వైఫల్యాలను 14 మాసాల కాలంలో, ఒక రకంగా చెప్పాలంటే 100 రోజులు దాటిన మరుక్షణం నుండి ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి 100 రోజులలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతిలో ఉండి అద్భుతాలు సాకారం చేసినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ 100 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి పరంపరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. గౌరవ హరీష్ రావు గారు, మేము కొన్ని సందర్భాల్లో మొన్న ఎన్నికలకు ముందు పరిస్థితి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే వారు అన్నటువంటి మాట, మీరు భయపడతా ఉన్నారు, రాజకీయ పార్టీలు శాశ్వతంగా అధికారంలో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు, కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి,
కానీ ఒక్క విషయం మాత్రం నేను మీకు ముందే చెప్పిస్తా ఉన్నా, అనుకోకుండా కనుక మనం అధికారం కోల్పోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 6 మాసాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కావాలి అనేటువంటి మాట తెలంగాణ యావత్తు వింటాం అనేటువంటి విషయాన్ని వారు ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే అనేక విషయాలలో వారి దార్శనికత, రాబోయే రోజులలో జరగబోయేటువంటి పరిణామాలని ఊహించడంలో వారికి ఉన్నటువంటి చతురత నైపుణ్యం ఇంకెవరికి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అందుకనే రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ విషయంలో ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఎటువంటి దుర్మార్గపు వైఖరి కొనసాగిస్తూ ఉన్నదో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల క్షేమం, తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల ఏమాత్రం నిబద్ధత లేని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీల వైఫల్యం వెరసి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజా హృదయాలలో నమ్మకాన్ని కూడగట్టుకుంటున్నది. కాబట్టి ఏ రకంగానైనా కూడా దుష్ప్రచారం చేయాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి, తెలంగాణలో గందరగోళ పరిస్థితిని కొనసాగించాలి. కేసీఆర్ అనేటువంటి నాయకుడు మరొక్కసారి వస్తే ఆయన అమలు చేసినటువంటి ఆయన పరిపాలన దేశవ్యాప్తంగా రాబోయే రోజులలో చర్చనీయాంశమైనది. కాబట్టి ఆ అవకాశం లేకుండా చేయడం కోసం 2 పార్టీలు కూడా మన మీద దుమ్ము పోసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నది. కాబట్టి మనకు ఒక అపురూపమైనటువంటి వరం లాంటి నాయకుడు ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కానీ తదనంతర పరిణామాల్లో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కేసీఆర్ గారి బీఆర్ఎస్ యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి మొదటి ప్రాధాన్యత క్రమం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనమందరం ఉద్యమం చేసినటువంటి రోజులలో తెలంగాణ అనుకున్నంత త్వరగా వస్తుందనో అధికారంలోకి మనం వస్తామన్నటువంటి భావనతో పనిచేసినటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలకే ఆవిర్భవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం. కాబట్టి ఈరోజు మరి మనమందరం కూడా ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. సందర్భాన్ని బట్టి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు రచించడానికి సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మనకు శ్రీరామ రక్షగా కొనసాగుతుంది. కాబట్టి ప్రజా వైఫల్యాలను ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ను చీల్చి చెండాడడంలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడుగా మరొక్కసారి ఉద్యమ కాలం నాటి స్ఫూర్తితో ముందుకు సాగి తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కొనసాగే విధంగా, కొనసాగుతూనే ఉండే విధంగా మనం అందరం కూడా పునరంకితమై పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ అపురూపమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు మాట్లాడే ముందు మరి సందీప్ గారు మరి తన యొక్క పాటతోని అందరూ కూడా ఆలోచించి కోరుతాను. హలో 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 జై తెలంగాణ. ఆ మైక్ ఇవ్వనా? హలో హలో. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మీరు దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాటు పదం జయ హో జయ హో జై తెలంగాణ, జయ హో జయ హో జై తెలంగాణ, జయ హో జయ హో జై తెలంగాణ. గుండె గుబులు తీర కదా, మనసు మురిసి ఆట కదా, కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ. నింగి అంచున మన జెండెగిరిందిరా,
పోరాట బాటలోన పొడిసింది పొద్దురా మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా స్వరాష్ట్ర సాధన సమరము గెలిచరా కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము కళ్ళ ముందుకొచ్చి కంట నీరునే తుడిచరా కమ్మరదము కమ్మరదం వెయ్యిరిదం కలిసి కదం పాడు పదం జయ హో జయ జయ తెలంగాణ జయ హో జయ జయ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అమరవీరులాశయాల ఫలితం ఇదిరా అమరవీరులాశయాల ఫలితం ఇదిరా ఆమరణ దీక్షతోనే మొదలాయనురా జైలు గోడల మాటున వాదమాగెనా విహరించి విద్యార్థుల మేలు కొలిపెనా సకల జనులు ఒక్కటై సమరం సాగించగా సకల జనులు ఒక్కటై సమరం సాగించగా మా తుందాము పాటతో తుమ్ములేసిపోయరా దమ్మరదం దమ్మరదం వెయ్యిరిదం కలిసి కదం పాడు పదం జయ హో జయ జయ తెలంగాణ 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 జై తెలంగాణ జై తెలంగాణ బయట దయచేసి అందరూ కూడా మరి పెద్దలు మాట్లాడిన తర్వాత అందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేసింది కాబట్టి అందరూ కూడా సావధానంగా ఉండాలి. అన్నగారు మాట్లాడిన 2 నిమిషాలు మరి చూస్తున్నాం రాష్ట్రంలో కూడా పరిస్థితులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానైతే చక్కగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ప్రజల్లో మరి ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలివాడు కూడా కేసీఆర్ గారు అంటే ఏందో తెలుసు. మరి ఇంతమంది పెద్దలందరూ మాట్లాడారు. పెద్ద వినోదన గారు స్టార్ట్ చేస్తే మధుసూదనాచారి గారి వారికి ఎందుకంటే దగ్గరగా సార్కి దగ్గరగా ఉండి ఆత్మీయులుగా ఉండి డే 1 నుండి కూడా ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి యొక్క అన్ని అనుభవాలు చెప్పారు. వారు మంచి మాట చెప్పారు. దేవుడు ఇచ్చినటువంటి వరం మరి కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి దేవుడు ఇచ్చినటువంటి వరం కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు రాబోయే తరాల వరకు ఇచ్చినటువంటి వరం ఎవరంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళిద్దరు బుల్లెట్లని అసెంబ్లీలో చూస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం కదా. ముఖ్యమంత్రి గారు తడబడిపోతూ ఉంటారు, గదగలు ఉలికిపోతారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఏం చెప్తారా అని చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగం మంత్రులందరూ కూడా ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు. వారు అధికారంలో ఉన్నా వారి యొక్క ఆహ్వాహాలు కానీ వారి మాట తీరు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అపోజిషన్ పార్టీని ఫీల్ అవుతారు. ఇంకా మన అధికారంలో ఉంటే ఉంటారు. అయితే వాస్తవానికి ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు. మేము ప్రజల్లోకి వెళ్తా ఉంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలు స్వాగతం పలుకుతారో ఈ 6 నెలల నుంచి ఎక్కువైపోయింది. అది అధికారులు కానీ ప్రజల నుంచి కానీ స్పష్టంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నది. భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీదని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మంచి శుభ సందర్భం, ఈ సందర్భంగా అందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమాజం ఎక్కడున్నా సరే ఈరోజు ఘనంగా పండుగ జరుపుకుంటూ మరి ఆ దేవుడు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని మాకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. నిజమైన పండుగ ఈరోజు. నిజంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిజమైన పండుగ ఎక్కడ జరుగుతుందంటే పెరేడ్ గ్రౌండ్లో కాదు, బీఆర్ఎస్ భవన్లో జరుగుతుంది, డల్లాస్లో జరుగుతుంది తప్ప పెరేడ్ గ్రౌండ్లో జరుగుతలేదు. కాబట్టి ఆత్మ అంతా తెలంగాణ ఆత్మ అంటేనే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వారి నాయకత్వంలో మనందరూ పనిచేస్తున్నందుకు మనంతే అదృష్టవంతులం. మనం ఖచ్చితంగా వారి నాయకత్వంలో డెఫినెట్గా మళ్ళీ పురోగతి సాధిస్తాం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ దేశానికి కూడా ఆదర్శవంతమైన రాష్ట్రంగా మళ్ళీ నిలబడతాం అని చెప్పి మనవి చేసుకుంటూ మరి చివరిగా హరీష్ అన్న మాట్లాడేటప్పుడు మరి సరిపోతాయి కాబట్టి వారిని మాట్లాడితే దయచేసి అందరి తర్వాత మీటింగ్ తర్వాత భోజనాలనే కాబట్టి అందరు భోజనం చేసేందుకు కోరుతాను. థ్యాంక్ యూ.
జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జయశంకర్ గారికి, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న యువ శాసనసభ్యులు మా హ్యాట్రిక్ ఎమ్మెల్యే తమ్ముడు వివేక్ గౌడ్ గారికి, గౌరవ ప్రతిపక్ష నాయకులు శాసన మండలి సభ్యులు పెద్దలు సిరికొండ మధుసూనాచారి గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు, చింతా ప్రభాకర్ గారు, కాలేరు వెంకటేష్ గారు, లక్ష్మారెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు, గౌరవనీయులు వినోదన్న గారు, పొన్నా లక్ష్మయ్య గారు, దేవి ప్రసాద్ అన్న గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సలీం గారు, మా వేదిక మీద ఉన్న మా రవీందర్ రావు శాసన మండలి సభ్యులు పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్న మా శాసన మండలి సభ్యురాలు సోదరిమణి వాణిదేవి అక్క గారు, గణేష్ గారు, యాదవ్ రెడ్డి గారు, దాసోజు శ్రవణ్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, శాసన మండలి సభ్యులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. సరే 10 ఏళ్ళు నిండి 11వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. బట్ ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిందంటేనే బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు పూర్తయి రజతోత్సవ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25 ఏళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు ఈ రాష్ట్రంలో తెలంగాణ పదం నిషేధించబడ్డది. జై తెలంగాణ అని అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు 25 ఏళ్ల కింద తెలంగాణలో పరిస్థితి ఏంది. మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 25 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఏంటంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు. ఇది 25 ఏళ్ల కింద నాటి తెలంగాణ పరిస్థితి. కానీ కేసీఆర్ గారు పట్టుబట్టి ఇవాళ ఆయన తనకు పదవులకు రాజీనామా చేసి జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించారు. మీరు ఆలోచించండి, ఇవాళ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అక్కడ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారంటే దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? దానికి కేసీఆర్ కారణం కాదా? నిజంగా కేసీఆరే లేకపోతే, బీఆర్ఎస్ పార్టీయే పుట్టకపోతే ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మనం జరుపుకునే వాళ్ళమా? ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఊసీల లెక్క గతంలో కూడా చాలామంది ఊసీలు పుట్టినట్టు తెలంగాణ పార్టీలు పుట్టినాయి. ఊసీళ్ళు అంతరించిపోయినట్టు ఆ పార్టీలు అంతరించిపోయిన పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ ఏమి ధనవంతుడు కాదు, కేసీఆర్ ఏమి బలవంతుడు కాదు, ఆయనకేమీ అంగబలం లేదు, అర్ధబలం లేదు. కానీ కేసీఆర్కు ఉన్నది గుండె బలం. ఆ గుండె బలంతో, ఆత్మబలంతో ఆయన పట్టుబట్టి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు. ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి గౌరవనీయులు డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమం జరిగింది, తొలిదశ తెలంగాణ ఉద్యమం. ఆనాడు కూడా మా సోదరిమణి నాగమ్మ ఉన్నది, అప్పుడు కూడా పాల్గొన్నది, ఇప్పుడు కూడా పాల్గొన్నది. ఆనాడు 11 ఎంపీలు గెలిచాం. 11 ఎంపీలు గెలిస్తే ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ ఇవ్వకుండా ఉద్యమాన్ని కాలరాసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అదే కేసీఆర్ గారు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఏ ఇందిరాగాంధీ అయితే తెలంగాణను వద్దన్నదో అదే సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి కల్పించిండు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? ఈ దేశంలో సంకీర్ణ యుగం నడుస్తూ ఉంది. ఈ సంకీర్ణ యుగంలో తప్పకుండా తెలంగాణ సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఎంతో వ్యూహంతో 14 ఏళ్ళు నడిపించారు. పార్టీ పెట్టడమే కాదు, అనేక ఇబ్బందులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండే ఢిల్లీలో ఆయన కత్తికి ఎదురులేని పరిస్థితి. ఇంకా 4 ఏళ్ళు కేసీఆర్, ఆ రోజు ఇంకా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు ధైర్యం చేయలే. కానీ కేసీఆర్ గారు అప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్ మరియు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించినాయి. ప్రజలందరూ నాయకుడి కోసం ఎదురు చూశారు. జయశంకర్ సార్, చనిపోయిన బియ్యావుల జనార్దన్ రావు గారు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీరు లీడ్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీ వెంట మేముంటామని చెప్పి వారందరూ కేసీఆర్ వైపు చూశారు. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం ఆలోచించింది. ఉద్యమం ప్రారంభిస్తే ఈ తాప మళ్ళీ జెండా దించొద్దు, తెలంగాణ వచ్చేది ఉంటేనే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దామని కొన్ని వేల గంటల మేధోమథనం చేసి చాలా ఒక నెలల తరబడి ఆలోచించి 2001లో బీఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు. ఆ రోజు ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక అపకీర్తి ఉండేది. ఎవరికి పదవి రాకపోతే వాడు జై తెలంగాణ అంటాడు అనే ఒక అపకీర్తి ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి తన పదవులను, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులను గడ్డిపోచల్లాగా పదవులు వదిలి ఉద్యమాన్ని ప్రారంభించిండు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు. ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే ప్రజలను సమీకరించడం, దేశంలోని పార్టీలను ఒప్పించడం, ఈ 2 కేసీఆర్ గారు చేసిండు. అంబేద్కర్ గారు సూచించిన మార్గం బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ చెప్పిన బాటలో నడిచిండు కేసీఆర్. గాంధీజీ గారు చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమాన్ని నడిపిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నడిపినాడు, అహింసాయుత పద్ధతుల్లో నడిపాడు. ప్రజలను సమీకరించడంలో జల పోరాటం కావచ్చు, 610 జీవో మీద పోరాటం కావచ్చు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద గలమెత్తిండు, ప్రజలను సమీకరించాడు. ఆ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు దాకా కలిసి పనిచేసిండు. అవి భిన్న ధృవాలు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు పోయి వాళ్ళను కలిసి తెలంగాణ ఎందుకు కావాలో వివరించి నేల మీద కూర్చొని అన్నం తిని తన ఇస్తరాకును తనే తీసుకుపోయి అందులో వేసి వచ్చిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ఆయన చేసిన ప్రయత్నం. వినోదన్న గారు ఆ రోజు ఎంపీగా కేసీఆర్ గారితో పాటు ఉండేవారు. దేశంలో 33 రాజకీయ పార్టీలను ఒప్పించి లేఖలు తెచ్చి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ముందు పెట్టి తెలంగాణ ఇస్తరా ఇవ్వరా అని ఒత్తిడి పెంచిన నాయకుడు కేసీఆర్. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు త్యాగాలకు మారు పేరు కేసీఆర్. 3 సార్లు ఎంపీగా రాజీనామా చేసినాడు, ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు, కేంద్ర మంత్రిగా రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. బహుశా ఈ దేశంలో త్యాగాలకు మారు పేరు ఏదైనా రాజకీయ నాయకుడునంటే ఒక కేసీఆర్ మాత్రమే. త్యాగం చేసింది, రాజీనామా చేసింది తన కోసం చేయలేదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం చేసిండు. ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిండు కేసీఆర్. ఇవాళ ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద. ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు.
రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు, ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి ఇద్దరే ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ఏ లేకపోతే 14 ఏళ్ళు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ తెలంగాణ వచ్చునా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలని కోరుతాం. తెలంగాణ ప్రజలు స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో ఈరోజు తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం అని చెప్పి గుర్తు చేస్తాను. ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుండే వల్ల. ఆ రోజు ఏమందరు, తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు. ఈ తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదు, వీళ్ళు వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, వీళ్ళు వస్తే మత కలహాలు పెరుగుతాయి, వీళ్ళకి అసలు పరిపాలన చేతనైతుందా అని మాట్లాడినటువంటి నోళ్ళు. ఆ నోళ్ల చేతనే శభాష్ కేసీఆర్ అని అద్భుతంగా 10 ఏళ్ళు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్. ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు. రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్ధాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి, అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది. ఇవాళ ఈరోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్ధాల పరంపరనే. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినావు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు. ఇవాళ ఆయన మాట్లాడుతుండు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు చూపి. నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి. నువ్వు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో. అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడుతూ 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు. పండింది ఎవరి పుణ్యం? బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది. నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది అర్థం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా? ఒక్క చెరువు తవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? నువ్వు చేసిందేంది? ఇవాళ 275 మెట్రిక్ టన్నుల పంట పండిందంటే అది బీఆర్ఎస్ 10 ఏళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్, రైతు బంధు పెట్టిండు, రైతుల కోసం బీమా తెచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు, విత్తనాలు ఇచ్చిండు, పండిన పంటంతా కొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇవాళ ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి.
నువ్వు 275 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటున్నావు. ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు. ఒక చెరువు తవ్వితివా, ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తేవా, ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా? నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతు బీమా బంధు పెట్టినవు. నువ్వు చేసిందేముంది? చారాణ రుణమాఫీ చేసినావు, బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు. ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు. రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగి తేలినవు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు రివ్యూలు చేసినావు, అందాల పోటీలను 5 సార్లు పోయి పాల్గొన్నావు. కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాశుల మీద గుండాగి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు. ఇది ఈరోజు చేస్తున్నది. నువ్వు అన్ని అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు? 15 ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినావా? మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసింది 16-17 వేలే. మరి కడుపు కట్టుకోలేదా? మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినవా? నీ జేబుల్లోకి పోయినాయా? ఎక్కడికి పోయినాయో చెప్పు. ఎప్పటిలోగా చేస్తావో చెప్పు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినావు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి 31వ తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంద్ వేస్తా అన్నావు. 31 మార్చి పోయింది, ఇవాళ 2 జూన్ వచ్చింది. ఈరోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పడలే. అసలు నువ్వు ఒక్క విషయమన్నా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతే, వెనకటికి ఏదో శాపం ఉన్నట్టు ఏదో అంటారు చూడు, నువ్వు అబద్ధం ఆడకపోతే తలబలిగి చనిపోతావు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డికి అట్లాంటి శాపం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అబద్ధాలు తప్ప నిజాలు పలకడు. మరి మన కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు. ఎన్ని అద్భుతాలు! ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిండు కదా. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి సంవత్సరానికి 10,000 డాక్టర్లను ఈ దేశానికి అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మరి జిఎస్డిపి పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1, రాష్ట్ర సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణ నంబర్ 1, గొర్రెల మాంసం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిపింది. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతీవి? 6 గ్యారంటీలు అంటివి, బాండ్ పేపర్లు ఇస్తేవి, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అంటివి. నీ అబద్ధాలకు హద్దు పద్దు ఉన్నదా? అధికారంలో రాకముందు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు. కానీ కేసీఆర్ ఒక్కటే చెప్తుంటాడు, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మన ఆలోచన అంతా తెలంగాణ కోసం కావాలి, తెలంగాణ ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి ఇవాళ కేసీఆర్ ఆలోచనలో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మనం ఎక్కడ ఆగుతలేం కదా. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ 16-17 వేల కోట్ల రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల అవుతా ఉంది. ప్రతి అడుగడుగున ఈ ప్రభుత్వం తప్పిదాల మీద మూసి బాధితుల్ని కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నువ్వు హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూలిస్తే ఆ పేదలకు అండగా నిలబడ్డది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా, ఒక కవచంలాగా నిలబడతా ఉంది. నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలు అయింది, ఒక్క మంచి పని ఉన్నదా? కేసీఆర్ కిట్టు బంధు పెట్టినావు, రైతు బంధు పెట్టినావు, ఇవాళ బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంధు పెట్టినావు. ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా? చేసిండు రేవంత్ రెడ్డి. ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు. ఇవాళ రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు?
ఒకడంటాడు 1 ఎకరానికి నీళ్ళు రాలేదంటాడు, ఒకడంటాడు 50,000 ఎకరాలే వచ్చినాయి అంటాడు, ఒకడంటాడు 1,00,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు. నేనంటలేను, నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 20 లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసిండు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు. నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నావు. ఆనాడు జరిగిన మంచి పనుల మీద కమిషన్లు వేసుడు, నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకున్నాడు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా? ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు, దివాలా దివాలా అని మాట్లాడతాడు. నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివానాగాన్లే. దివానాగాడు ఎవడన్నా అయితేనే వాడు దివాలా అని మాట్లాడతాడు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే. నాది అభివృద్ధిలో పోతున్న దేశం, నా రాష్ట్రం, నాది సర్ప్లస్ స్టేట్, నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు, పాలనను ముందుకు తీసుకుపోయేవాడు. కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఈరోజు ఇవాళ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, జిఎస్టీ తగ్గింది, మైనింగ్ తగ్గింది, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు తగ్గిముఖం పట్టినాయి. ఇది నీ పాలన చేతగాక, నీ వైఫల్యం వల్ల ఇవాళ తెలంగాణ ఆగమవుతుంది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాదిని అర్థంలో అది నేల వైపు చూస్తూ ఉంది. నాడు రాష్ట్రం యొక్క ఆదాయం 60,000 కోట్ల నుంచి 2,60,000 కోట్లకు 10 ఏళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు. కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నీ వైఫల్యం, నీ చేతకాంతనం వల్ల జరిగింది. బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కు ఉన్నదా? ఆనాడు 1996లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ. అసలు కేంద్రంలో 8 ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులు ఇస్తున్నదే బీజేపీ. ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ? ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా? ఏం చేసింది బీజేపీ? తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. గోదావరి బనకచెర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం కృష్ణా నదిలో మొన్న 65 టీఎంసీలు తక్కువ వాడారు. మన హక్కును కూడా వాడుకునే తెలివితేటలు లేవు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ ఉన్నది, మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ సొంతగానే ఉంటుంది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప
ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకుని ఓటేసిన బిడ్డ, 4 ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ గిట్ల అవుతుంది అనుకోలేదు అని ఎవరిని మాట్లాడించినా చెప్తా ఉన్నారు. ఏం చెప్పిండు వాళ్ళు ఆ రోజు? అరే 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, మేము 4000 ఇస్తాం. 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఉద్యోగస్తులకు రాగానే 4 డిఏలు ఇస్తాం, పాత బకాయిలు ఇస్తాం, బెస్ట్ పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు మాట్లాడితే నన్ను గోసుక తింటావా అంటుండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి వీళ్ళకేమో పైసలు లేవంటావు. నీకు అందాల పొట్టులకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? నీ భూముల కాడికి 4,000 కోట్లతో 6 లైన్ రోడ్డుకు డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి? 1,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఎడికెళ్ళి పిలుస్తున్నావు. రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటావు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటావు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. కానీ బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల బిల్లులు ఇవ్వడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. బడా బడా ప్రాజెక్టులు పిలవడానికి, టెండర్లు పిలవడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవాళ 200 కోట్లకు ఒక స్కూల్ అన్నావు, ముందు 80 కోట్లు అన్నావు, తర్వాత 120 కోట్లు అన్నావు, ఇప్పుడు 200 కోట్లకు ఒక స్కూల్ అని. ఆ స్కూల్కి ఇంకా పునాది కూడా తవ్వలే. 80 కోట్లకి 200 కోట్లు చేసిన దాన్ని. అంటే అదొక 5-6 వేల కోట్ల స్కామ్ అవుతున్నది ఇవాళ. వాటికి మాత్రం పైసలు వస్తున్నాయి. అంటే ఆయన ఎట్లా మాట్లాడతాడంటే తనకు అవసరం ఉంటేనేమో, తనకు జేబులు నింపే పని అయితేనేమో పైసలు రెడీ. ప్రజలకు ఇచ్చేదో, రైతులకు ఇచ్చేదో, మా ఎస్సీలకో, మా బీసీలకో, మా ఎస్టీలకో ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే మాత్రం పైసలు లేవంటాడు. నువ్వు ఏడాదిని అర్థమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కాలేజీలు కోట్లకు పోతున్న పరిస్థితి, పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద మీకు ప్రేమ లేదా? మాటల్లో కోటలు దాటుతున్నాయి. ఎస్సీలు, బీసీల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. కానీ ఆ పిల్లల చదువులు ఆగిపోతుంటే ఏడాదిని అర్థం నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ అన్యాయం చేస్తుంటే మీకు కనబట్టలేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మనందరం బీఆర్ఎస్ కార్యకర్తలం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు మన మీద. నిన్న కూడా గౌతమ్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నవి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. పోలీస్ అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ అని మా సర్పంచ్ల బిల్లులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా 2 ఏళ్ల నుంచి, ఏడాది అర్థం నుంచి కూడా లోకల్ బాడీ బిల్లులు ఇస్తలేరు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక 12,000 కోట్ల రూపాయల బిల్లులు కేవలం 4 బడా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. 4కే 1,200 ఇస్తే చిన్నోళ్ళందరూ అయిపోతారు ఈ రాష్ట్రంలో. 1,200 ఇవ్వడానికేమో డబ్బులు లేవంటాడు. 12,000 కోట్లు మాత్రం 4 బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఇవాళ పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రాన్ని పరువు తీసినావు.
ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈయనట ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో, నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండ బద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు. అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు వాళ్ళకు? సెక్రటరేట్ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు. ఈ భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడోడో ఏదో మాట్లాడచ్చు. ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేస్తే తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల